పై ఉక్కుపాను మోపుతోంది. వారి గనక అక్రమాలకు పాల్పడితే చెరువులను నాళ్ల గనక కబ్జా చేస్తే వారి కట్టడాలను కూల్చివేతలో చాలా ముమ్మరంగా ముందుకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ కి కొంత ప్రమాదం పొంచి ఉన్నట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఆయన ఇంటి వద్ద భారీ భద్రతను పెంచారు. మధురనగర్ D81లోని ఇంటి దగ్గర అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర 2 పోలీసులతో పాటుగా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక రంగనాథ్ ప్రాణాలకు ముప్పు ఉందని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. హెచ్చరికతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు ప్రభుత్వం. ఇక రంగనాథ్ హైడ్రా కమిషనర్ కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమార్కుల ఆగడాలని ఆయన కబ్జాకోరుల యొక్క చెరలోంచి చెరువులని కావచ్చు, నాళ్ళని కావచ్చు వెలికి తీస్తున్నారు. తిరిగి వాటిని పునరావృతం చేస్తున్నారు, స్థానానికి పంపించేస్తున్నారు. ఇటీవల కాలంలో ఎన్కన్వెన్షన్ కూల్చివేతపై పెద్ద ఎత్తున హర్షధ్వనాలు వ్యక్తమయ్యాయి. హైడ్రా చేస్తున్న పనికి చాలా మంది కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి కొంత ప్రమాదం పొంచినట్టుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఎస్ రంగనాథ్ ఇంటి దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. ఎస్ పెట్రిషా, ఎటువంటి భద్రతని రంగనాథ్ కి పొందుపరిచారు? ఇంతకీ ఆయనకున్నటువంటి ప్రమాదం ఏంటి? ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద ఉన్నాము. మధురనగర్ D బ్లాక్ 18లో అయితే ఉన్నాము. ఆల్రెడీ హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది. ఆయన ఇంటి వద్ద కూడా 2 సెక్యూరిటీలు అయితే ఉన్నారు, ఏర్పాటు చేయడం అయితే జరిగింది అవుట్ పోస్ట్తోనైతే. ఈ మధ్యకాలంలో మనం చూడొచ్చు, గత 4 రోజుల నుంచి అక్రమ కట్టడం వల్ల వేగవంతం చేశారు, తొలగించడంలో పూర్తిగా డిమాలిషింగ్ చేస్తున్నారు. ఆయనకు ఆల్రెడీ నిఘా వర్గం నుంచి ముప్పు ఉండే అవకాశాలు ఉందంటూ ప్రత్యేక భద్రత ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మనం రీసెంట్ గా చూడొచ్చు, కన్వెన్షన్ యాక్టర్ నాగార్జున సెలబ్రిటీది కూడా కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేయడం జరిగింది, నేలమట్టం చేశారు. చాలా మటుకు బడా నాయకులు, పొలిటీషియన్లు కానీ లేకపోతే సెలబ్రిటీస్ని కానీ పూర్తిగా తొలగిస్తామని చెప్పడం అయితే జరిగింది. పూర్తిగా అయితే మనం చూడొచ్చు, ఇక్కడ ఏదైతే రంగనాథ్ ఇంటి వద్ద హైడ్రా కమిషనర్ ఇంటి వద్ద 2 సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ముందుకెచ్చి మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం మీద కూడా అవుట్ పోస్ట్ కూడా మనం ఇక్కడ కనిపిస్తుంది. సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి లోపల రానివ్వడమా లేదా పూర్తిగా ఏంటి అనేది తెలుసుకున్న ప్రయత్నం, ఆ తర్వాతనే లోపలికి రానిస్తారు. ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే మొత్తం మీద అయితే పూర్తిగా అయితే 3 నుంచి 4 వరకు సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు లోపడే, అంటే కెమెరా చూసిన వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకవైపు అయితే అవుట్ పోస్ట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా సెక్యూరిటీ నిఘా వర్గాల నుంచి ఆల్రెడీ నాగార్జున ఫ్యాన్స్ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కొంతమంది ఎవరైతే నాగార్జునకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, నాగార్జున ఒక్కరే మీకు దొరికారా, ఇంకా చాలా మంది ఉన్నారు, పొలిటీషియన్స్ కూడా ఉన్నారు కదా, నాగార్జున పరువు తీస్తున్నారు అంటూ కొంతమంది నెటిజన్ ఫ్యాన్స్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్స్ మాత్రము హైడ్రా చేస్తుంది కరెక్ట్. ఇప్పటికే హైడ్రా కమిషనర్ గా ఆయన ఎవరైతే అక్రమాలకు పాల్పడతారో, కబ్జాలు చేస్తారో వాటిని తిరిగి చెరువులని నాలాని కానీ ప్రభుత్వాన్ని జప్తు చేయడమే ముఖ్య లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తోంది. అయితే రంగనాథ్ కి ఎవరి నుంచి ప్రమాదం పొంచి ఉంది? ఎటువంటి హెచ్చరికలు వస్తున్నాయి? ఒకవైపు పూర్తిగా క్లారిటీగా ఇవ్వలేకపోయినా కూడా నిఘా వర్గాల నుంచి మాత్రం రంగనాథ్కి మాత్రం ముప్పు ఉంది అని అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద ఒకవైపు ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాగార్జున సైడ్ నుంచి. అదేవిధంగా ఎవరి నుంచి ఎక్కడి నుంచి వస్తుందా అనేది కూడా ఇంకా తెలియాల్సిన విషయం. ఒకవైపు చూస్తుంటే కూడా మనకి అవుట్ పోస్ట్ ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ విజువల్స్లో అయితే చూడొచ్చు, అవుట్ పోస్ట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. లోపల కూడా 3 సెక్యూరిటీ, అంటే మనం ఇంతకుముందు RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం ఇంతకుముందు చూసినట్టయితే 3 సెక్యూరిటీస్ ఉన్నారు. కెమెరా చూసిన వెంటనే వాళ్ళు లోపలికి వెళ్ళారంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు కెమెరాకి కనిపించదలుచుకోలేరు. అదేవిధంగా విజువల్స్ కూడా తీయకండి అని వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా నిఘా వర్గాల నుంచి అయితే రంగనాథ్ హైడ్రా కమిషనర్కి అయితే ముప్పు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే హైడ్రా కూడా చాలా దూకుడుతో దూసుకెళ్తుంది. అందరు పడతాం, ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా కట్టినా కూడా, ప్రభుత్వ స్థలాన్ని కూడా ఎవరైతే అక్రమాకులు కట్టారో, చెరువులు, కుంటలు, లేక్స్, పార్క్స్ ఏవైనా సరే మేము ఖచ్చితంగా డిమాలిష్ చేస్తామని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అది ఎవరైనా సరే. పున్నం ప్రభాకర్ కూడా మొన్న ఇటీవల వీడియోలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా రేవంత్ సర్కార్ గవర్నమెంట్ మొత్తం దీనికి హైడ్రాని మరింత బల ప్రయత్నం చేయాలి, ఇంకా చాలా స్ట్రాంగ్గా చేయాలనే ఒక ఉద్దేశంతోనైతే వాళ్ళు ఉన్నారు. పూర్తిగా వాళ్ళందరూ కూడా చెప్పడం కూడా జరిగింది. ఎవరైనా సరే, అది మా ప్రభుత్వం అయినా సరే లేకపోతే ఎవరైనా సరే, గవర్నమెంట్కి సంబంధించిన కబ్జాలు ఏదైతే
ఏదైనా చెరువులు కుంటలు ఎవరు ఎక్కడ కబ్జా చేసినా దయచేసి హైడ్రాకి ఇవ్వండి. అదేవిధంగా హైడ్రాకి స్పెషల్ పవర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే ప్రత్యేక పోలీస్ పవర్స్, అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు. హైడ్రాకి సంబంధించిన ఎవరైనా సరే మీ పూర్వీకుల చెరువులు ఎక్కడ ఉన్నాయి, ప్రజలు కూడా దీన్ని గమనించాలి. మీ చెరువులు ఎక్కడ ఉన్నాయి, మీ పూర్వీకులు కట్టిన చెరువులు దీన్ని ఏదైనా కబ్జా చేశారా, ఒకవేళ కబ్జా చేస్తుంటే మా నోటీస్కి తీసుకురండి దయచేసి అని పూర్తిగా హైడ్రా కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ మీరు రంగనాథ్ ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఎటువంటి సెక్యూరిటీ కనబడుతోంది? దాని ద్వారా ఇతర పబ్లిక్ ఏదైనా చుట్టుముట్టినటువంటి సామాన్య ప్రజానికి ఏమైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? ట్రాఫిక్ కానీ లేకపోతే అంటే ఆయన అవుట్ పోస్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అవుట్ పోస్ట్ కారణంగా ఎవరైనా భయభ్రాంతులకు గురే అవకాశం ఏదైనా కనబడుతోందా? అవుట్ పోస్ట్ కరంగా పూర్తిగా అయితే ఇక్కడ అంతా ఒక డీసెంట్ కాలనీ అయితే మనకు కనిపిస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూస్తున్నట్టయితే కూడా చాలా సైలెంట్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక్కసారి నేను విజువల్స్లో చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనం ఇక్కడ చూస్తుంటే కూడా సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ క్లియర్గా మనకి వెపన్స్ కూడా కనిపిస్తున్నాయి. మనం ఒక్కసారి విజువల్స్లో చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ గన్ కూడా కనిపిస్తుంది. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. మనం ఇక్కడ చూడొచ్చు కూడా సెక్యూరిటీ పరంగా అయితే విజువల్స్ అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి అంటే ఏ కారణం వల్ల వాళ్ళు హైడ్ చేస్తున్నారో మనకి ఇంకా తెలియని పరిస్థితి. కానీ మొత్తం మీద అయితే వెపన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర పూర్తిగా. అంటే ఎటువంటి నుంచి ఎక్కడి నుంచి అయితే మనకి ఏ పరంగా కూడా అటాక్ అయితే వీళ్ళు రెడీగా వీళ్ళ బందోబస్తు అయితే ఏర్పాటు ఉంది. పూర్తిగా భారీ బందోబస్తు అనే చెప్పొచ్చు. లోపల కూడా ఒక 3 నుంచి 4 సెక్యూరిటీ గార్డ్స్ అయితే ఉన్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, చుట్టూ ప్రజలు అంటే ఎటువంటి ఇల్లులు ఉన్నాయి, వారికి ఏమైనా ఇబ్బంది కలిగే అవకాశం? ఎందుకంటే ఇక్కడ వెపన్స్తో ఉన్నారంటున్నారు చాలా